Sorry for being a mess. I gave my best, but was too late. But was too late. Yeah. We talk about this, can't forget. I'm seeing you in everywhere, in everywhere. Every time we have a day, but unrealistic. I know how you like it, baby boy, and I miss that. Can't be like we used to, like we used to. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మళ్ళీ ఒక మంచి డైలీ వ్లాగ్తో అయితే మేము ముందున్నాను. మార్నింగ్ చూసారు కదా, నేను గోరువెచ్చని నీళ్ళల్లో ఆమ్లా జ్యూస్ అయితే వేసుకొని తాగాను. ఇక అది తాగిన తర్వాత ఇక నేను టిఫిన్ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేశాను. ఈరోజు నేను గోధుమ రవ్వ ఉప్మా అయితే చేస్తున్నాను. ఈ మధ్యన రెగ్యులర్గా ఉప్మాలే అవుతున్నాయండి. నేను రీసెంట్గా అయితే మొన్న ఇడ్లీ పిండి పట్టుకున్నాను, అది కంప్లీట్ అయిపోయింది. మధ్యలో మళ్ళీ ఒక గ్యాప్ కోసం నేను మళ్ళీ ఉప్మా చేస్తూ ఉన్నాను. కాకపోతే నేను వీడియో ఎప్పుడు చూడు ఉప్మా చేసిన టయానికి టిఫిన్ ప్రాసెస్ అనేది మీతో షేర్ చేస్తున్నాను. ఇప్పుడైతే ఇక ఉప్మా గోధుమ రవ్వతో చేస్తున్నాను ఈరోజు నేను. Vibe right, don't feel like having a Bud Light. How's tequila with some salt and lime? Oh my, am I alright? Thanks for asking, doing just fine. Can I say that you're looking real nice? We'll love to chat right now before I get high. When you gaze into my eyes, I feel like I'm on cloud nine. You bang harder than 4th of July. I think I can do. ఈ గోధుమ రవ్వ అనేది హెల్త్కి చాలా మంచిదండి. పిల్లలకి తప్పకుండా అలవాటు చేయండి. చాలామంది అయితే మనకి నెయ్యిలో వేయించుకొని కూడా చేసుకోవచ్చు, అది కూడా చాలా బాగుంటుంది. కాకపోతే మాకేంటంటే ఈ విధంగా వైట్ది కదా, ఇది కొంచెం పొడి పొడిగానే వస్తుంది. నెయ్యిలో వేయించకపోయినా కూడా నెయ్యిలో వేయించితే ఏంటంటే కొంచెం టేస్ట్ అనేది నాకు కమ్మగా అనిపిస్తుంది. ఆ కమ్మదనం కాకుండా మాకు కొంచెం పుల్ల పుల్లగా స్పైసీగా ఇష్టం అనమాట. అందుకని నేను నెయ్యిలో అయితే వేయించను, ఈ విధంగానే చేస్తాను. అయినా కానీ చూసారు కదా, పొడి పొడిగా వస్తుంది. Oh, let me up with a bright smile on now. Put me in the dark, so won't get lost now. To the moonlight, eyes you are real right now. You look ఈరోజు టిఫిన్ అయిపోయిన తర్వాత ఇక తనోజ్కి చాలా వర్క్ ఉందన్నమాట, ప్రాజెక్ట్ వర్క్. ఇక కొంచెం ఆ ప్రాజెక్ట్ వర్క్ పనిలో అయితే ఉన్నాము. ఇక నేను లంచ్ ప్రిపరేషన్ అదంతా కూడా అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చేసి 3 అవుతుంది. ఇక నేనైతే టీ పెట్టుకున్నాను. అంటే కొంచెం తనోజ్కి ఆ వర్క్ అదంతా చూసరికి కొంచెం హెడేక్గా అనిపించింది నాకు, అందుకని నేనైతే టీ పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ గ్లాస్ జార్స్ అవన్నీ కూడా క్లీన్ చేస్తూ ఉన్నాను. అంటే ఏంటంటే కొంచెం ఏదన్నా మనకి నచ్చిన పని ఏదైనా చేస్తూ ఉంటే కొంచెం మైండ్ సెట్ కూడా బాగుంటుంది కదా, అందుకోసం అని చెప్పేసి నేను కిచెన్లో ఇక టీ పెట్టుకుంటున్నాను కదా, దాని పక్కనే గ్లాస్ జార్స్ కనిపించినాయి. సరే అని చెప్పేసి అవి క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను. అది కొద్దిగా క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఇక నేను వ్యాక్యూమ్ స్టార్ట్ చేశాను. ఇక ఆఫ్టర్నూన్ అంతా ఈ పనే సరిపోయింది. ఇప్పుడు ఈవినింగ్ 4 అవుతుందండి. ఒకసారి మొక్కల్ని కూడా మీకు చూపించేస్తాను, అలానే బట్టలు కూడా తీసుకెళ్ళిపోదాము.
ఇది చూసారా క్యాక్టస్లో ఇంకో రకం, నా దగ్గర పీచ్ పింక్ కలర్ ఒకటి ఉందని చెప్పాను కదా, చూసారా దానికి అడుగున చూసారా ఒక పెద్ద ఫ్లవర్ బంచ్ లాగా ఎలా ఉందో. పాట్కి కింద వైపు చాలా ఫ్లవర్స్ వచ్చినాయండి దీనికి, అలానే సైడ్కి కూడా చూసారా ఫ్లవర్స్ అనేవి బాగున్నాయి కదా. ఇవైతే చాలా రోజులు ఉంటాయి, తప్పకుండా ఈ మొక్కని పెంచుకోవడానికి అయితే ట్రై చేయండి. కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంటుంది అండ్ లో మెయింటెనెన్స్ అనమాట దీనికైతే. అలానే ఈరోజు చూసారా ఇక ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో, అన్ని కలర్స్ ఉన్నాయి. మళ్ళీ రేపటి వీడియోలో నేను మీకు వైట్ కలర్, ఇక్కడ వైట్ చూస్తున్నారు కదా, వీటితో పక్కనే ఇంకో మొక్క కూడా ఉంది పింక్ కలరు, అది కూడా చాలా బాగుంటుంది. రెగ్యులర్గా ఎవరైనా పూజకి పూలు అలా కావాలి అనుకునే వాళ్ళు ఈ వైట్ అండ్ పింక్, ఎల్లో వీటిలో చాలా కలర్స్ ఉంటాయి, చాలా మొగ్గలు వస్తాయి అన్నమాట. అలానే దీంట్లో పింక్ కూడా ఉంటుంది ఒకటి, అది కూడా ఎప్పుడు పూలు పూస్తూనే ఉంటుంది. తప్పకుండా మొక్కల్ని పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇక టైం చూసారా 5:45 అవుతుంది. 5:30 నుంచి ఇక పక్షులు అయితే చక్కగా ఇండ్లకి వెళ్ళిపోవడానికి రెడీ అయిపోతూ ఉంటాయి. వెదర్ అయితే ఎంత బాగుంటుందో చూసారు కదా. ఈరోజు వీడియో ఎలా అనిపించింది మీకు కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోవద్దు. అలానే మనకి గివ్ అవే కూడా రేపటితో లాస్ట్ అండి, 25th. ఈరోజు మళ్ళీ మీకు క్వశ్చన్ వేయలేదు కదా, నేను క్వశ్చన్ వేస్తున్నాను. ఈరోజు నేను మీకు వైట్ కలర్ మందారం చూపించాను కదా, ఎన్ని పూలు పూసాయి అన్నదేనండి క్వశ్చన్. వైట్ కలర్ మందార పూలు ఎన్ని ఉన్నాయి అన్నది మెన్షన్ చేయండి, సరిపోతుంది. ఇక ఇంటికి కిందికి వచ్చేసిన తర్వాత ఇక నేను బట్టలు అవన్నీ కూడా చాలా ఉన్నాయి కదా, అవన్నీ కూడా మడతలు పెట్టేసుకుంటున్నాను. ఇక మళ్ళీ ఈవినింగ్ వర్క్ అనేది స్టార్ట్ అయిపోయింది. When the stars align with a certain mind, you can read the lines and you shall find a universal love, just one of a kind. Look up to the sky, let yourself unwind. Hey now. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నది వచ్చేసి, ఇది నేను ఆఫ్టర్నూన్ క్లీనింగ్ స్టార్ట్ చేశాను కదా, అందులో కొద్దిగా పని అనేది వదిలేసాను. ఎందుకంటే ఇక టైం అయిపోతుంది, మళ్ళీ మొక్కల దగ్గరికి వెళ్ళాలి, వాటరింగ్ అది చేయాలి, మళ్ళీ వీడియో తీసుకోవాలి, మళ్ళీ చీకటి పడిపోతుందని చెప్పేసి నేనైతే పైకి వెళ్ళాను. అందుకని ఈ పని అనేది కొంచెం ఇన్కంప్లీట్గా ఉండిపోయింది. ఈ లోపుగా నాకు ఒక ఆలోచన వచ్చిందనమాట. ఏంటంటే నేను టిన్స్ అవి తీసుకున్నాను కదా, షుగరు టీ అని చెప్పి, అవి నేను స్టవ్ పక్కనే పెట్టడం వలన ఊరికే జిడ్డు పడతా ఉన్నాయి. వాటిని ఏంటంటే ఊరికే వాష్ చేయడం కుదరదు కదా, అందుకని చెప్పి ఇక్కడ నేనైతే ఒక ఆర్గనైజర్ అయితే తయారు చేసుకుంటా ఉన్నాను. I can't take it. I wish I get away from here. Never back to this. It's all I wanted, and also forget about you. 'Cause what you did is not that cool. ఫైనల్గా నేనైతే డిఐవై అయితే కంప్లీట్ చేసేసాను ఫ్రెండ్స్. ఈ రోజంతా ఇదే పని సరిపోయింది. ఇక ఫైనల్గా నేను ఇక్కడ గ్లాస్ జార్స్ కూడా తుడిచేస్తున్నాను. ఇవి నేను ఆల్రెడీ ఒక డిఐవై, ఇక్కడ బ్లాక్ కలర్ షెల్ఫ్ కనిపిస్తుంది కదా, దాంట్లో సర్దుతాను. ఆ పైన ఒక బాక్స్ లాగా ఉంది కదా, అదే నేను ఈరోజు తయారు చేసిన డిఐవై షెల్ఫ్. దాంట్లో డోర్స్ కూడా ఉన్నాయన్నమాట దానికి. దానిలో ఓన్లీ 2 షెల్ఫ్స్ మాత్రమే ఉన్నాయి, అవి కూడా చిన్నగా ఉంటాయి అన్నమాట. ఓన్లీ నేను టీ అండ్ షుగర్ అని కంటైనర్స్ తీసుకున్నాను కదా, అవి పెట్టడానికి. అందుకే నేను దానికి డోర్స్ కూడా పెట్టాను అనమాట. ఎందుకంటే స్టవ్ పక్కనే ఉంది కదా షెల్ఫ్, అవి ఊరికేనే జిడ్డు పడతా ఉన్నాయి. వాటిని ఊరికే క్లీన్ చేసామనుకోండి ఆ పెయింట్ అదంతా కూడా పోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అందుకనేసి ఇక్కడ నేను ఈ డోర్స్ కూడా కొంచెం ఎలా అయినా మనకి తీయడానికి చేయడానికి కొంచెం రిస్కీగానే ఉంటుంది. కాకపోతే ఊరికే యూజ్ చేయం కాబట్టి టీ అండ్ షుగర్ కంటైనర్స్, అందుకని నేను వాటిని అందులోకి అయితే పెట్టేశాను. నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ గ్లాస్ జార్స్ అన్నీ కూడా తూడ్చాను, వాటన్నిటిని కూడా వాటి ప్లేసెస్లో పెట్టేశాను. ఈ డోరు మార్నింగ్ టైం అయితే ఇలానే తీసి ఉంచుతాను కాసేపు. పనంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక దీన్ని క్లోజ్ చేసుకోవడానికి యూస్ఫుల్గా ఉంటుందని ఇలా అయితే సెట్ చేసుకున్నాను. ఈ రోజంతా కూడా ఇదే పని సరిపోయింది ఫ్రెండ్స్. ఈ డిఐవై ఎలా ఉంది, నచ్చిందా అన్నది కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్తో మేము ముందుంటాను. బాయ్ బాయ్, సీ యూ, హ్యావ్ ఎ నైస్ డే.